హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మొన్న కింద సండే నేను కిచెన్ అంతా ఒకసారి అంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి. అంటే మనకు పొద్దున్నే వంటకు హరిబరి లేకుండా వేటికి వాటికి సపరేట్ చేసేసి పెట్టుకున్నానండి. ఇలా మట్టి పాత్రలన్నీ ఒకవైపు, తర్వాత స్టీల్ అన్నీ ఒకవైపు, టిఫిన్ బాక్సెస్ అంతా ఒకవైపు, తర్వాత మన ఇత్తడివన్నీ ఒకవైపు, ఇలా పెద్ద పెద్ద స్టీల్ క్యాన్లు ఒకవైపు, ఇడ్లీ పాత్ర అందులోనే, ఇలా దేనికి దానికి మనం సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే మనకు పొద్దున్నే పని అనేది ఏ ఆడవాళ్ళకైనా ఈజీగా అవుతుందండి. ఎందుకంటే ఏ వస్తువు ఎక్కడుంది దాన్ని ఎత్తుకోవడంతో మనకు సగం టైం పోతుంది. అలా లేకుండా ఈజీగా మనకు విజిబుల్గా పెట్టుకుంటే ఓకే, ఈ డ్రా తీస్తే ఇందులో ఇత్తడి గిన్నెలు ఉంటాయి, ఇత్తడి మూకుడు ఉంటుంది. ఓకే, ఈ డ్రా తీస్తే దీంట్లో మట్టి పాత్రలు ఉంటాయి. ఓకే, ఈ డ్రా తీస్తే మనకు స్టీల్ ప్యాన్స్, వాటి మీద మూతలు అలా ఉంటవి. తర్వాత ఇంకొక డ్రా తీస్తే మనకు గరిటెలు, స్పూన్లు అలా. తర్వాత ఇంకో ప్యాన్ తీస్తే మనకు ఫ్రై ప్యాన్లు, మూకుళ్ళు, తర్వాత పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు, వాటి మీద మూతలు అన్నీ ఒకే వైపు మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇంకొక డ్రా తీస్తే మనకు టిఫిన్ బాక్సులో పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సులు అయితేనేం, పెద్ద బాక్సులు అయితేనేం అన్నీ ఒకవైపు మనం పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా మనకు టైం సేవ్ అయ్యే లాగా నేను ఇట్లా సర్ది పెట్టుకుంటానండి ఇప్పుడు కూడాను. అయితే ఈ షీట్లు లాస్ట్ వీడియోలో కొన్నిట్లా వేసాయి కదా, ఇప్పుడు నా మొదటి నుంచి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు మిగతా అన్ని కబోర్డ్స్లలో కూడా, ర్యాక్లలో కూడా వేసేసుకున్నాను. దానివల్ల మనకు నీట్గా ఉంటుంది. ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవడం కూడా ఆ షీట్ తీసేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది, నీట్ అయిపోతుంది. అలా అన్ని దేనికి దానికి సెట్ చేసి పెట్టుకుంటే మనకు నైట్ కూడా కిచెన్ ప్లాట్ఫాము, స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళైనా, బాక్సులు కట్టాలన్నా ఏదైనా మనకు సింపుల్ వేలో మనకు వంట, బాక్సెస్ పెట్టడము, టిఫిను అన్నీ ఈజీగా అయిపోయేలాగా నేనైతే ఇలా అరేంజ్ చేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాటేనండి. కాకపోతే మాకు మా ఇంట్లో మా ఓన్ హౌస్లో మాత్రం ఇలా కబోర్డ్స్ లేవు, ఓపెన్ కబోర్డ్స్ ఉన్నాయి. అక్కడ కూడా నేను ఈ విధంగానే పెట్టుకునేదాన్ని. మనం ఎలా సెట్ చేసుకున్నామంటే మనకు నిద్దట్లో పోయి కూడా ఈ గిన్నె ఎక్కడుంది అంటే ఇట్లా చేయబెడితే తీస్తే వచ్చేలాగా ఉండాలి. అలా నేను సెట్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటండి మొదటి నుంచి కూడా. ఇలా పెట్టుకోవడంలో ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను వీడియో రూపకంగా పెడుతున్నాను. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.